వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా రంగశాయపేట శివారు రాంగోపాల్పురంలో బొడ్డమ్మ వేడుకలు నిర్వహిస్తున్న మహిళలు. తిరుమల టీటీడీ ఈవో అనిల్ కుమార్ సంఘాల్ మీడియా సమావేశం. ఖానాపురం మండలంలో కొత్త పంచాయతీ కార్యాలయ భవనం ప్రారంభం. కర్నూలులో విద్యుత్ ఉద్యోగాల రిలే నిరాహార దీక్ష. సొంత నిధులతో నూతన బ్రిడ్జిని ఏర్పాటు చేసిన ఆది గుడిసె కృష్ణమ్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, లేటెస్ట్గా లాంచ్ అయిన యాపిల్ ఐఫోన్ 17 కోసం యువత పోటీ పడుతున్నారు. ముంబైలోని బీకేసీలో గంటల తరబడి క్యూలో ఉన్న యువకులు ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణ పడ్డారు. స్టోర్ బయట కొట్టుకున్నారు. వారిని సెక్యూరిటీ గార్డులు కంట్రోల్ చేశారు. అటు బెంగళూరులోనూ ఈ లగ్జరీ ఫోన్ల కోసం యువత ఎగబడుతున్నారు. లీలామహల్ జంక్షన్ సమీపంలోని రోడ్డుపై వెళ్తున్న తల్లి కూతుళ్లను వేధించిన 6 యువకులలో 3 పోలీసులు పట్టుకుని చితకబాదారు. ఇది లీలామాల్ సర్కిల్ డౌన్ లాంటిది. ఇక్కడ వీడు తాగొచ్చి రోడ్లో పోయే వాళ్ళందరినీ కొడుతున్నాడంట, కొడుతున్నాడంట. పోలీసులు తగిన గుణపాఠం చెప్తున్నారు. వాడు కూడా వీడు కూడా వాడు 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 పడుకో 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 పడుకోండి పడుకో లేరా లేరా. పవిత్రమైన తిరుపతిని అపవిత్రం చేస్తున్నారు కదరా మీరు. ఏం మనుషులరా మీరు? వీళ్ళు కొట్టారా? చూస్తాతో కొట్టారా? కావాలి దగ్గర గుణపాఠం చెప్పండి వాడికి. హలో హలో హలో, మీరెవరు కొట్టదండి, వాళ్ళు చూస్తున్నారు, పోలీసులు చూస్తున్నారు. వదిలేండి. హలో, స్టేషన్ తీసుకెళ్ళండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గమైన పిఠాపురంలో యూరియా సరఫరాపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నదాతల చెమట చుక్కలు వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. రైతులు ఎరువుల కోసం తిరుగుతుంటే రాజకీయ అనుబంధం ఉన్నవారికి సరఫరా అవడం దారుణం. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు.
తెలంగాణ అభివృద్ధి ప్రదాత తొలి సీఎం కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు ఆకుపచ్చ తెలంగాణ కోసం ఎంతగానో కృషి చేశారని, తెలంగాణకు అర్థాహారం కార్యక్రమం చేపట్టి రాష్ట్రం పచ్చదనంతో వెళ్లి విరిసేలా మార్చారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రతి దేవాలయంలో జమ్మి చెట్టు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గోదావరిఖని పట్టణం జవహర్ నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ జమ్మి చెట్టు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, వాటిని పరిరక్షించాలనేటువంటి కేసీఆర్ గారి ఆలోచనలను అందిపుచ్చుకొని మాజీ రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్రావు గారు ఈ యొక్క మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పండుగ సందర్భంగా దసరా సందర్భంగా తెలంగాణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయం అయినటువంటి జమ్మి చెట్టుకు దసరా నాడు పూజించి జమ్మి ఆకుతోని అలాయ్ బాలాయ్ చేసుకునేటువంటి సంస్కృతి తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పండుగ, ఈ యొక్క సంస్కృతి, ఈ యొక్క సాంప్రదాయం కనుమరుగవుతున్నటువంటి నేపథ్యంలో గత 5 సంవత్సరాలుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్రావు అన్న గారు ఈ యొక్క జమ్మి చెట్లను నాటాలి, వాటిని సంరక్షించుకోవాలి, దసరా నాడు పండుగ జరుపుకోవాలనేటువంటి సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ప్రతి గుడిలో ప్రతి వాడలో జమ్మి చెట్టును నాటేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క జవహర్ నగర్లో జేవిరాజు గారి డివిజన్లో ఈ యొక్క జమ్మి చెట్టును నాటడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మన సాంప్రదాయాన్ని కాపాడండి, మన సంస్కృతిని కాపాడండి అని తెలియజెప్పేటువంటి విధంగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, అదేవిధంగా జమ్మి చెట్టును తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తున్నటువంటి జోగినిపల్లి సంతోష్రావు అన్న గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. నంద్యాల రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం నంద్యాల మెడికల్ కాలేజ్ సందర్శనకు వెళ్లిన వారిపై చోటు చేసుకున్న చర్యలను పార్టీ నేతలు అన్యాయంగా పేర్కొన్నారు. విభాగాలు తెలిపినట్లు పార్టీ నాయకులు వారితో సహా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కర్నూలులోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ అంశాన్ని పత్రికేయులతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హాస్పిటల్లో వైద్యం చేసుకోవడానికి ఇదగిన మెడికల్ కాలేజీలు ఉంటే ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి ఉండాలి. అట్లా ఉంటే మాత్రం ప్రతి ఒక్క పేదవాడు కూడా హాస్పిటల్కు వైద్యం చేయించే అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం పేద ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా చేయాలనే ఉద్దేశంతో పీపీ మూడ్లో మొత్తం ఈరోజు ఈ 12 కాలేజీలను కూడా ఇప్పుడు 5 కాలేజీలు టెండర్లు పిలిచే పరిస్థితి కూడా ఈరోజు చూడడం జరుగుతుంది. అంటే కేవలం వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళని నమ్ముకునే వాళ్ళకు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళను బెనిఫిట్ చేయడానికి తప్ప ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు కానీ పేద ప్రజలకు కానీ న్యాయం చేయాలని వాళ్ళకు సాయం చేస్తామనే ఉద్దేశం ఈ చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం నాయకులకు మాత్రం ఏం లేని. మనం మొదటి నుంచి కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు అంటే ఆ రోజు 89 తర్వాత అంటే 94 తర్వాత ఎన్టీ రామారావు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే మామూలు గద్దె దించి ఆయన ఎక్కిన తర్వాత మొత్తం చాలా వరకు అన్నీ కూడా లాస్ట్కు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన ₹2 కిలో బియ్యాన్ని కూడా 3.5కు మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు. మొత్తం ఏదో ఈ ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం పెడితే దాన్ని కూడా ఎత్తేసి లాస్ట్కు పేపర్లతో రాపిచ్చేసి మొత్తం మేము మద్యపానం నిషేధం చాలా కష్టము, అది లేకుంటే ఇబ్బంది అయిపోతుందని బ్రాందీ షాపులు తెచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుది. కానీ ఈరోజు వాళ్ళు మాట్లాడేది ఏదో మేము చాలా మంచి చేస్తున్నామనే పరిస్థితి ఉంది. మీరు మంచి చేసే వాళ్ళైతే ఈ ప్రైవేట్ కాలేజీలు ఎందుకు, ఈ మన మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేట్ పరం చేయాలనేది ఒకసారి తెలుగుదేశం నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం శాంతియుతంగా మనం ఈ ఇష్యూనంతా ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు మనం వైఎస్ఆర్సీపీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మన యువజన నాయకులైతేనేమి, అదేవిధంగా మన ప్రజలకు న్యాయం జరగడానికే ప్రతిపక్ష పాత్ర, దానికోసమే ఆ ప్రతిపక్ష పాత్ర మేము పోషించడం జరుగుతుంది. దానికి సపోర్ట్ అంటే సపోర్ట్ చేయకుండా మన కనీసం మాకుండే హక్కుననే కూడా హక్కును ఈ విధంగా పోలీసు వాళ్ళ ద్వారా మేము ఎక్కడ బయట ఏం ధర్నాలు చేయకూడదు, ఏం చేయకూడదు ఈ విధంగా అనేది మాత్రం కోట్లు ఎందుకు అప్పు చేయాల్సిన అవసరం వచ్చింది చెప్పండి. రైట్, ఓకే, చంద్రబాబు నాయుడు చాలా అపర మేధావి, చాలా ఆయనకు ఈ ఫైనాన్స్లో చాలా అనుభవం, అపారమైన అనుభవం ఉంది. అట్లా ఆయన 2 లక్షల కోట్లు అప్పు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం వాళ్ళందరూ కూడా మాట్లాడినారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దీని ఎలక్షన్ల ముందర తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, మొత్తం అప్పులు చేసి మొత్తం ఈ రాష్ట్రాన్ని కాలేజీలు దానిని ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా డబ్బుల కోసమే వచ్చే దాంట్లో వాళ్ళకు ఎవరికి ముఖ్యమైన ఉండాలో వాళ్ళ అనుచరులకు ఉండరు, వాళ్ళకి ఇచ్చి దాంట్లో డబ్బులు. ఇప్పుడు మేనేజ్మెంట్ కోట ఉంది. ఇప్పుడు మన సిద్ధార్థ చెప్పినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన కాలేజీలలో మేనేజ్మెంట్ కోట గవర్నమెంట్కే డబ్బులు పోయినాయి తప్ప ప్రైవేటు వ్యక్తులకు ఎవరు పోలేదు కదా. ఇప్పుడు ఉండే 5 మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఇవి ప్రైవేటు పరం అయితే ఆ డబ్బులు ఎవరికి పోతాయి? వాళ్ళకే పోతాయి. రేపు పొద్దున వైద్యం చేయించుకోవాలనుకున్నాను ప్రజలు వాళ్ళకు డబ్బులు కట్టి వైద్యం చేయించుకోవాల్సిందే కదా. అది ఎవరు అంతటికీ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, వాళ్ళని కూడా ప్రజలు మీడియా మా చేతిలో లేదు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఏం చెప్పినా దాన్ని నిజమని నమ్మించే మీడియా వాళ్ళకు ఉంది. మేము ఏం కరెక్ట్ మాట్లాడినా కూడా మేము మాట్లాడే తప్పని మమ్మల్ని విమర్శించే మీడియాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఈ పరిస్థితి కరెక్ట్గా మీడియా వాళ్ళు ఎవరిది కరెక్టు, ఏ రాజకీయ నాయకుడు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, ఏ రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నాడు, అది మీరు ఖచ్చితంగా దాన్ని ఫాలో అయితే ఖచ్చితంగా ఈ ప్రజలకు అందరికీ న్యాయం జరగడానికి వీలుంటుంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పిలుపు మేరకు గత 15 రోజుల నుండి పైలట్ ప్రాజెక్ట్ కింద చెన్నూరు నియోజకవర్గంలో ప్రారంభమైన అప్పుడే బాగుండేది మా గ్రామం నుండే పోరాటం అనే కార్యక్రమం ద్వారా చెన్నూరు నియోజకవర్గ ప్రజల నుండి స్వయంగా 40,000 ఫిర్యాదులు స్వీకరించి నేడు వేలాది కార్యకర్తలతో మంచిర్యాల జిల్లా కలెక్టర్ సముదాయంలో కలెక్టర్ గారికి ఫిర్యాదులను అందజేసిన చెన్నూరు మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు డాక్టర్ బాల్క సుమనన్న. తెలంగాణ విద్యార్థుల వీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. కొంతమంది ఇచ్చినటువంటి అన్ని హామీలు అమలు చేయాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో 15 రోజుల పాటు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. అప్పుడే మంచిగా ప్రోగ్రాం మన గ్రామంలో పోరాటం కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు, వాళ్ళు చెప్పిన 4 డిక్లరేషన్లు, అన్ని విషయాలు నిజంగా మరి అమలవుతున్నాయి, అమలైతలేవా, 2 సంవత్సరాలు కావస్తుందని చెప్పి మా పార్టీ శ్రేణులు ప్రజలు ఏంటంటే ఫిర్యాదుల రూపంలో ప్రజలు చెప్పిన మాట ఏది అమలవుతున్నాయి. సో అవన్నీ ఒక 40,000 ఫిర్యాదులు ఉన్నాయి. ఇవాళ కలెక్టర్ గారికి ఇద్దామని ఏమనుకున్నాం, కలెక్టర్ గారు ఉంటారనుకున్నాం. కలెక్టర్ గారు మేము వస్తున్నామని ఏదో తెలియదు, ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని మా ఉద్దేశం. సో కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటివరకు మాకు 2 లక్షల రుణమాఫీ చేయలే, 15,000 రైతు భరోసా ఇవ్వలే, తులం బంగారం 2,500 ఇవ్వలే, ఏ స్కీమ్ అమలు చేస్తలేదని చెప్పి ప్రజలు వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు, వాళ్ళ సంతకాలతో సహా స్వయంగా
గ్రామాలలో పట్టణాలలోని వార్డులు ఇదంతా కూడా మా శ్రేణులు అయినప్పుడు ఏమొస్తుందని చెప్పి వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వ పెద్దలు చెప్పి రాబోయే 3 ఏళ్లలోనైనా ఏమైనా అమలు చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. అమరావతి అసెంబ్లీలో రిలయన్స్ భూముల అంశాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం ప్రస్తావించారు. 2007లో ముత్తుకూరు మండలం కృష్ణాపట్నం పరిధిలో రిలయన్స్ కంపెనీకి ఎకరాకు 7.50 లక్షల చొప్పున 2700 ఎకరాలు కేటాయించినా ఇప్పటికీ ఏ పరిశ్రమలు స్థాపించలేదని ఆయన విమర్శించారు. ఈ భూములను పరిశ్రమలకు ఉపయోగించకపోతే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. దీనిపై పరిశ్రమల మంత్రి టీజీ భరత్ స్పందిస్తూ ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సభలో తెలిపారు. 2500 కోట్లు అన్నది ఆయన చేయగలడా లేదా? 18 సంవత్సరాలు బీడు పెట్టుకున్నారు రైతులు. అది వెట్లాండ్, అది కెనాల్లో ఇది ఉంది, సప్లై, వాటర్ సప్లై ఉంది. అది అట్లుంది. ఇప్పుడు కోవూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కిసాన్ ఎస్సీజెడ్ ఇఫ్కో 2600, ఇది 2700. కృష్ణపట్నం 6000 ఎకరాలు @ 1 lakh, రైతులకి 4 లక్షలు, గవర్నమెంట్ ల్యాండ్కి 1 లక్ష. 8000 ఎకరాలు నెల్లూరు జిల్లాలో ఒక్క మ్యాన్పూర్ ఎస్సీజెడ్, అక్కడ క్రిస్ సిటీ తప్ప ఇంకేమున్నాయి చెప్పండి. అందుకని శ్రీ సిటీ తప్ప ఇన్ని వేల ఎకరాలు 20 సంవత్సరాల నుంచి రైతులు సాగు చేయక రైతు కూలీలు ఖాళీగా పెట్టుకొని, అందుకని దాన్ని సీరియస్గా తీసుకోండి, తిరిగి రెజ్యూమ్ చేయండి, న్యాయం చేయండి. గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ. అది మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. రిలయన్స్ ది సభ్యులు అడిగారు, రిలయన్స్ ది నెల్లూరులోది, అది కూడా ఇండస్ట్రియల్ పార్క్ గా కన్వర్ట్ చేయాలనే ఆలోచన ఉంది. వాళ్ళు ప్లాన్ పెట్టాలనుకున్నారు. వేరియస్ ఇష్యూస్ జరిగింది, వాళ్ళు చెప్పినట్లు ఈడీ ప్రాబ్లమ్స్ అవన్నీ జరిగినాయి. బట్ ఇండస్ట్రియల్ పార్క్, ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేస్తున్నాయి, ఇండస్ట్రియల్ అట్రాక్షన్ ఉంది కాబట్టి వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్కి, అది కూడా ఇండస్ట్రియల్ పార్క్ గా వాళ్ళు ప్రపోజల్ ఇస్తే అది కానీ క్లియర్ చేస్తే అక్కడ కూడా ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సమస్త లోకాల సృష్టికర్త విశ్వబ్రాహ్మణుల ఆరాధ్య దైవం, పంచవృత్తుల రూపకర్త అయినటువంటి విశ్వబ్రాహ్మణులకు అందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడారు. సమస్త లోకాలకు సృష్టికర్త, విశ్వబ్రాహ్మణుల ఆరాధ్య దైవము, పంచవృత్తుల రూపకర్త అయినటువంటి
విశ్వకర్మ భగవాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ హిందుస్థాన్ నగర్లో గత 8 సంవత్సరాల నుంచి విశ్వకర్మ జయంతి యావత్ విశ్వబ్రాహ్మణులందరూ పాల్గొని సంతోషంగా జరుపుకుంటున్నారు. అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. నా పేరు కృష్ణవేణి, కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు విశ్వబ్రాహ్మణ సంఘం. కర్నూలు జిల్లా విశ్వబ్రాహ్మణ ఉపాధ్యక్షుడు కొండయ్యాచారి గత 8 సంవత్సరాల నుంచి విశ్వకర్మ దేవాలయం దగ్గర విశ్వకర్మ జయంతి జరుపుకుంటున్నాము. ఇక్కడ ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తాదులు చాలా భారీ ఎత్తున కూడా వచ్చి మాకు ఇక్కడ సహకరిస్తున్నారు. ప్రతి అమావాస్యకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. జిల్లా అధ్యక్షుల వారు ఈరోజు లేరు ఇక్కడ, ఆయన వేరే ఊరికి వెళ్ళిపోయాడు. నేను జిల్లా ఉపాధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. నా పేరు కొండయ్యాచారి. ఇక్కడ విశ్వకర్మ జయంతి ఈరోజు అంటే సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి. ఇక్కడ పూజా కార్యక్రమం బ్రహ్మాండంగా అందరం కలిసిమెలిసి బాగానే చేసుకుంటున్నాము. మా కులసంఘం వాళ్ళందరూ కూడా అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా వస్తున్నారు, దానికి ఇబ్బంది ఏం లేదు. మనకి ఇక్కడ అందరూ కూడా సహకరిస్తున్నారు. విశ్వకర్మ జయంతి ఘనంగా రాబోయేలో ఇంత బాగా జరగాలని చెప్పి కూడా మేము మీ తరఫున కూడా అందరూ తెలియపరచాలని చెప్పి మేము ఇట్లా కోరుకుంటున్నాము. విశ్వబ్రాహ్మణ సభ్యులందరికీ శుభాకాంక్షలు. విశ్వబ్రాహ్మణ అంటే విశ్వకర్మ మన జయంతి జరుపుకుంటున్నందుకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈయన ప్రతి సంవత్సరము ఈ సెప్టెంబర్ 17న విజయవంతంగా అందరూ కలిసి జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ అందరూ ఈ విధంగానే కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ అందరూ సహకారంతో ఈరోజు ఈ గుడి నిర్మాణం జరిగింది అంటే అందరి సహకారంతోనే జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే 100 మొదలుకొని 500 మంది నుంచి 1000 మంది దాకా వచ్చి పాల్గొని విజయవంతం చేస్తున్నారు. కాబట్టి అందరికీ మా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. నా పేరు సోమయాచారి, నేను ఈ గుడి ప్రెసిడెంట్ని. కోటబొమ్మాలి మండలం కొత్తపల్లి జెడ్పీ హైస్కూల్ ఆంగ్ల ఉపాధ్యాయుడు షణ్ముఖ మాస్టర్ తన విద్యార్థులతో కలిసి హెల్మెట్ వాడకంపై ఆంగ్లంలో అవగాహన వీడియో రూపొందించి సమాజానికి ప్రత్యేక సందేశం ఇచ్చారు. నిరంతరం వినూత్న పద్ధతులతో బోధన చేస్తూ భాషణం బాధ్యతలను కలిపి పిల్లలు మనసు గెలుచుకుంటున్న ఆయన కృషి విశేషంగా నిలిచింది. ఈ వీడియో చూసిన వారు విద్యార్థుల ప్రతిభను, గురువారి మార్గదర్శకత్వాన్ని ప్రశంసిస్తున్నారు. Wait a minute, sir. I bring a helmet for you. No need for a helmet. The office is right here. It is very short journey. This short journey should not become a journey of no return, sir. Please wear helmet, sir. No time to wait for it. Let me go now. Even if it's a short trip, don't go without helmet, sir. What all this fuss about your helmet? Helmet saves your life, sir. Do you know the acronym of the word helmet? H for head, E for eyes, L for lips, M for mouth, E for ears, and T for tongue. It all saves your essential organs and finally your life. Oh, sorry children. No sorry, sir. Wear your helmet, sir. You should not ride your bike without wearing helmet. If you don't wear helmet, you might could have missed helmet. All this is for your safety, sir. If you are safe and your family will be safe. From now on, I will always wear a helmet. Whenever I ride the bike, I use a helmet. And I wish you would use one too. Wear helmet, ride safely. Wait. Don't forget to wear only BSI or ISI marked helmets. Please do follow. నేటి చేలో అమలాపురం కార్యక్రమాన్ని ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని ఎంత త్వరగా పడగొట్టాలి అనేంత కసిగా, ఆవేశంగా ప్రజలు ఉన్నారు అనడానికి ఈ రోజు వచ్చిన ప్రజలే దానికి ఉదాహరణ.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.